సొంతంగా మాట్లాడుకోవడానికి కొట్టుకోవడానికి రాలేదు. మనం ఇక్కడ ఒక అడ్వకేట్ ని పెట్టుకొని కూర్చుని మీ సమస్యని పరిష్కరించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. అది గుర్తుంచుకోండి దయచేసి. మీ ముగ్గురు కూడా మాట్లాడకూడదు. అంత ఉండి కూడా ఒక అనాథలా బ్రతుకుతున్నానమ్మా నేను. అదే నా బాధ. నా పరిస్థితి ఎలా ఉందో కూడా ఆలోచించకుండా నువ్వు మాకు వద్దు, మా చెల్లివి కాదంటాడు పెద్దన్నయ్య. నాకు ఇప్పుడు వీళ్ళు ఎవరో తెలియదు. నాకు ఇప్పుడు చెల్లి అంటూ నాకు ఏమవుతుంది. నాకు తను చెల్లి కాదా? తను ఎవరో మీకు తెలియదా? చెల్లి కాదు. నాకు ఎవరు చెల్లి లేదు, తమ్ముడు లేదు అని అంటున్నారు ఒక పక్క. మా నాన్నగారు 10 గుంటలు మా తమ్ముడికి ఇచ్చారు. అప్పుడు ఆ 10 గుంటలు నాకు కావాలి అని అంటున్నారు. లేని తమ్ముడు 10 గుంటలప్పుడు ఎలా వచ్చాడు నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఇంత చిన్న మాట్లాడుతున్నాడు. అసలు ఏమన్నాడు? ఇంచుకున్న దాన్ని పుట్టాడు అన్నాడు మేడం. అలా మాట్లాడతాడు ఎవరన్నా? తమ్ముని అలా వింటారు ఎవరన్నా? ఎల్లం మాటలు విని మొత్తం ఇలా ఇప్పుడు ఆస్తి కోసం ఎక్కువ వస్తున్నాడు ఈయన. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, మీకు 2 పిల్లలు ఉన్నారు. ఆ పదం వాడొచ్చండి, అది వినటానికే అసహ్యంగా అనిపిస్తోంది కదా. అసలు ఎక్కడొచ్చింది మీకు ఈ మాటలన్నీ? ఎక్కడ మాట్లాడుతున్నారు? జోడింగ్ మేడం ఇంట్లో మాట్లాడదామని చెప్పాను. అక్కడికి జోడింగ్ ఇచ్చి పంచాయతీ పెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. మీ తమ్ముడికి ఆస్తే కావాలి, మీకు ఆస్తే కావాలి. మంచిగా మాట్లాడు నువ్వు. ల్యాండ్ ఎక్కడానికి అమ్మ నాకు అంటారా? ఎవడన్నా నీకు? 30 నిమిషాలలో నొప్పి లేకుండా వేరికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. వెల్కమ్ టు లీగల్ అడ్వైస్. నమస్తే అమ్మా. నమస్తే అండి. రమ్య అని ఒక అమ్మాయి మన స్టూడియో దాకా వచ్చిందమ్మా. ఓకే. లాస్ట్ వీక్ నాతో మాట్లాడింది. చాలా బాధ అనిపించిందమ్మా నాకు తను చెప్పిన విషయాన్ని చూస్తే. మా అన్నయ్యలు 2 విడిపోయారు మేడం, ఎట్లయినా కలపాలి, దానికి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదని చెప్పిందమ్మా. ఎవరినైనా తీసుకురావచ్చంట, తోబుట్టువులు తీసుకురాలేమని చెప్పుకుంటూ ఉంటాం కదా. అప్పుడు నాకు అనిపించింది ఒక్కసారి మీతో మాట్లాడించాలి. సో రమ్య వాళ్ళ అన్నయ్యలు 2 కూడా మన స్టూడియోలో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడండి అమ్మా మీరే. నమస్తే అమ్మా రమ్య. నమస్తే మేడం. అడ్వకేట్ మనకి వెంకటేశ్వర గారు ఉన్నారు, మీకు ఏం చేయాలనేది సలహా ఇస్తారు. నమస్తే. నమస్తే రమ్య. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నీకేం కావాలి? మహబూబ్ నగర్ మాది పుట్టిల్లు. నాకు 2 అన్నయ్యలు. ఓకే. ఏంటంటే అంత ఉండి కూడా ఒక అనాథలా బ్రతుకుతున్నానమ్మా నేను. అదే నా బాధ. చాలా రోజుల నుంచి సుమన్ టీవీ వారిని బ్రతిమిలాడుతున్నాను. ఈ విషయం మీ ముందుకు తీసుకొస్తే కనీసం మీలాంటి పెద్దవాళ్ళు చెప్పడం వల్ల అయినా వాళ్ళు ఇలాంటి గొడవలు పడకుండా కలిసిమెలిసి ఉంటారు, చెల్లెలు బాధ ఏంటో అర్థం చేసుకుంటారు అని మీ ముందుకు వచ్చానమ్మా. మీ అన్న తమ్ముడికి మధ్యన గొడవలు ఎందుకు వచ్చాయి? అసలు ఆ గొడవల మధ్యన నువ్వెందుకు నలిగిపోతున్నావు? నువ్వు బాధపడవలసినటువంటి అవసరం ఏంటి అన్నది నాకు అర్థం కాలేదు. చాలా బాగుండే వాళ్ళు అన్నయ్య వాళ్ళు. పెళ్లి కాకముందు చాలా 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 ప్రేమగా చూసుకునేవాళ్ళు నన్ను. ఓకే. కాకపోతే పెద్దన్నయ్యకి పెళ్ళయింది. పెళ్ళైపోయిన తర్వాత కూడా చాలా బాగా చూసుకునేది వదిన. వాళ్ళు కలిసి పెళ్లి చేశారు, నాకు పెళ్లి చేశారు. చిన్న వయసులోనే పెళ్ళైపోయింది. ఓకే. హైదరాబాద్ వచ్చేసాను. నాకు 2 పాపలమ్మా. ఆ తర్వాత ఏవో చిన్న చిన్న గొడవలు అన్నయ్యల మధ్య జరిగింది. ఏం జరిగిందో పూర్తిగా కూడా తెలియదు నాకు. మీ అత్తమామలు బాగా చూసుకుంటారా మిమ్మల్ని? అంటే గొడవలు ఉంటాయమ్మా, ఇంకా చెప్పుకోవడానికి అన్నయ్యలు అంటూ లేకపోతే ఆ లోకు అనేది బయటకి చెప్పుకోలేంత బాధగా ఉంటుంది. నా బాధ మా అన్నయ్యలు కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాను? వాళ్ళు అసలు అర్థం చేసుకోవట్లేదు. నా పరిస్థితి ఎలా ఉందో కూడా ఆలోచించకుండా నువ్వు మాకు వద్దు, మా చెల్లివి కాదంటాడు పెద్దన్నయ్య. నా బాధ ఎవరికి చెప్పుకోనమ్మా. వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. మీ చిన్నన్నయ్యతోనే మాట్లాడుతున్నావు, వాడికి చెల్లి మాత్రమే నువ్వు అంటాడు పెద్దన్నయ్య. పెద్దన్నయ్యతో మాట్లాడుతున్నావు కాబట్టి పెద్దన్ని మాత్రమే నీ అన్నయ్య అంటాడు. సాధారణంగా మీరు అన్నట్టుగా ఆడపిల్లకి అత్తమామల నుంచి ఆరడిలు ఉంటాయి, లేదా ఆడపడుచుల నుంచి కష్టాలు ఉంటాయి. ఇక్కడ అన్నదమ్ములు సరైనటువంటి అండగా నిలబడకపోవడం వల్ల అక్కడ ఈ అమ్మాయి అత్తగారింట్లో చులకనగా ట్రీట్ చేయబడుతుంది. ఏమ్మా రమ్య, నీకు అలాంటిది ఏమైనా ఇబ్బందులు పడుతున్నావా? పడుతున్నాడు. ఆ విషయం అన్నయ్యకి చెప్దామన్నా కూడా అవకాశం కూడా నాకు ఇవ్వట్లేదు. ఏ అన్నయ్య నీతో ఎక్కువ క్లోజ్ గా ఇప్పుడు ప్రెసెంట్ క్లోజ్ గా ఉంటున్నారు?
చిన్ననే కాంటాక్ట్ లోనే ఉన్నాడు మేడం. కాకపోతే చిన్నన్నయ్యతో మాట్లాడుతున్నానని పెద్దన్నయ్య మాట్లాడడం మానేశాడు. చిన్నన్నయ్య కూడా వివాహం జరిగిందా, మరి పెళ్లి అయిపోయిందా? అవ్వలేదు మేడం. అన్నయ్య చదువుకుంటున్నాడు, పెద్దన్నయ్య చదివించాడు. చాలా బాగా ఉండేవాళ్ళం, చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. అమ్మా నాన్న ఏం చేస్తున్నారమ్మా? అమ్మ నాన్న ఇద్దరు లేరు. మరి చిన్నన్నయ్య ఎక్కడ ఉంటున్నాడు, పెద్దన్నయ్య ఎక్కడ ఉంటున్నారు? ఇద్దరు కలిసి ఉండట్లేదా ప్రెసెంట్? చిన్నన్నయ్య హైదరాబాద్ లో ఒక్కడే ఉంటున్నాడు మేడం. ఓకే. మహబూబ్ నగర్ లోనే పెద్దన్నయ్య ఉంటున్నాడు వాళ్ళ భార్య పిల్లలతో. ఎవరికి వాళ్ళు విడిగా ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనము ఇద్దరి మధ్యన అంటే అన్నదమ్ముల మధ్యన గొడవల వలన తాను నలిగిపోతుందని చెప్తుంది. అసలు వాళ్ళిద్దరి మధ్యన ఎందుకు గొడవలు వచ్చాయన్న విషయాన్ని మనకి చెప్పలేదు. అన్నయ్య పెద్దన్నయ్య పేరేంటి? మల్లేష్ మేడం. నమస్తే అండి. నమస్తే. మరి అసలు చెల్లంటే ఇష్టం లేని వాళ్ళు పిలవగానే ఎందుకు వచ్చారు స్టూడియోకి? మాట్లాడటానికి ఎందుకు వచ్చారు మీరు? నాకు ఇప్పుడు వీళ్ళు ఎవరో తెలియదు. నాకు ఇప్పుడు చెల్లె అంటూ నాకు ఏమవుతుంది. నాకు తను చెల్లి కాదా? తను ఎవరో మీకు తెలియదా? కాదు, చెల్లి కాదు. అప్పుడు మా నాన్న మేమందరం కలిసి ఉన్నప్పుడు మా నాన్న 10 గుంటలు ఇచ్చాడు ఎకరం పొలంలో. ఆ ఎకరం 10 గుంటలు నాకు కావాలి. నా చెల్లి ఎవరో ఇప్పుడు నాకు తమ్ముడు లేడు, నాకు చెల్లె లేరు. ఓన్లీ 10 గుంటల కోసమే వచ్చారు, ప్రాపర్టీ కోసం అంతే. నాది నాకు కావాలంతే. మల్లేష్ గారు, నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే నాకు ఎవరు చెల్లి లేదు తమ్ముడు లేదు అని అంటున్నారు ఒక పక్క. అవును మేడం. మా నాన్నగారు 10 గుంటలు మా తమ్ముడికి ఇచ్చారు, అప్పుడు ఆ 10 గుంటలు నాకు కావాలి అని అంటున్నారు. లేని తమ్ముడు 10 గుంటలప్పుడు ఎలా వచ్చాడు నాకు అర్థం కావట్లేదు. మీరు ఉన్న విషయాన్ని కరెక్ట్గా చెప్పాలి, అంతేగాని మీకు అనుకూలంగా ఒకప్పుడు చెల్లి ఉండి ఇప్పుడు చెల్లి లేదు, ఒకప్పుడు తమ్ముడు ఉండి ఇప్పుడు తమ్ముడు లేదు అని ఇలా అలా తిప్పి మాట్లాడడము కరెక్ట్ కాదు. మీ చెల్లెల్ని మీ తమ్ముడిని ఇక్కడ కూర్చోబెట్టుకొని వాళ్ళు 10 గుంటలు ఇచ్చినప్పుడు చెల్లెలు తమ్ముడు ఇప్పుడు నా 10 గుంటలు నాకు తిరిగి ఇవ్వాలి, వాళ్ళు ఎవరో తెలియదు అంటే మాత్రము ఈ మాటలన్నీ కూడా వినడానికి మేము సిద్ధంగా లేము, విని కూడా నమ్మేటటువంటి పిచ్చివాళ్ళం కాదు. ఇదేం కరెక్ట్ కాదు మల్లేష్ గారు మీరు మాట్లాడేది. మీ తమ్ముడు కానప్పుడు 10 గుంటలు మీకు ఎందుకు ఇవ్వాలి నేను అడుగుతున్నాను. చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. మా అమ్మగారు చిన్నప్పుడే చనిపోయారు. చనిపోయిన తర్వాత మా నాన్నగారు ఇంకో వివాహం చేసుకోవడం జరిగింది. మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మా పిన్నికి మా చెల్లి మా తమ్ముడు నాకు. వీళ్ళిద్దరు స్టెప్ మదర్ చిల్డ్రన్. ఓకే, అవునండి. ఆ తర్వాత మళ్ళీ మా నాన్నగారు ఉన్నప్పుడే ప్రాపర్టీ ఉన్న దాంట్లో 10 గుంటలు తనకి చేశాం. తర్వాత మా చెల్లికి కూడా పెళ్లి చేయడం జరిగింది. మీకు కూడా ఇచ్చారా ప్రాపర్టీ? ఉందండి, ఉన్న దాంట్లోనే 10 గుంటలు తనకి ఇచ్చాము. మీకు కూడా ఇచ్చారు. మా బాగున్నప్పుడు మా నాన్నగారు ఉన్నప్పుడే. తర్వాత మా నాన్నగారు చనిపోయారు. చిన్న నేను అది వర్క్ చేసుకుంటూ చిన్నగా చేసుకుంటూ తన పెళ్లి చేయడం జరిగింది. మా నాన్నగారు ఉన్నప్పుడే బరువు బాధ్యత తీసుకుని అన్ని తనకు కూడా చదివించారు. అమ్మ నిజమేనా రమ్య, మీ అన్నయ్య చెప్పే వాస్తవాలేనా? అవునమ్మా. అసలు ఎంత గొప్ప విషయం అండి నిజానికి. మీరు ఎంత ఒక తండ్రి స్థానంలో నిలబడి నిజంగా అన్ని బాధ్యతలు నిర్వర్తించి ఈ రోజు మరి ఎందుకు మీకు ఇంత కోపం వచ్చేసింది? మా చెల్లి కాదు మా తమ్ముడు కాదు అని అంత ఆవేశం వచ్చిందంటే డెఫినెట్లీ ఏదో కారణం అయి ఉంటది. ఏంటి ఆ కారణం? అప్పటి వరకు బాగానే ఉన్నాం, ఎప్పుడు కూడా తేడా లేదు. ఒక సొంత తమ్ముడు సొంత చెల్లిలానే చూసుకున్నాను. ఓకే, కానీ ఇప్పుడు నా చెల్లి కాదు, మా తమ్ముడు. అదేంటి బలమైన పదం ఎందుకు? మీ బిడ్డలాగానే పెంచారు. ఎందుకంటే మీ స్టెప్ మదరు మీ మారుపు తల్లి మిమ్మల్ని తల్లిలాగా పెంచింది కాబట్టి ఆ కృతజ్ఞతతోని మీరు మీ చెల్లిని మీ బిడ్డలా పెంచారు, పెళ్లి చేశారు, కష్టపడి సంపాదిస్తూ మీ తమ్ముడిని కూడా చదివించారు. ఈ రోజు వాళ్ళు ఈమె నా చెల్లెలు కాదు, ఇతను నా తమ్ముడు కాదు అనే అంత పరిస్థితికి ఎందుకు వెళ్ళారు? ఎందుకు అంత కోపం వచ్చింది అన్నది నాకు ఆశ్చర్యం వేస్తుంది. నాకున్నదే కాస్త కూస్త చిన్న ఉద్యోగం మేడం, క్లర్కల్ జాబ్ చేసేది. దానికి తోడుగా నాకు 2 పిల్లలు అయ్యారు. మీకు ఒక కుటుంబం. ఆమె చెల్లిని కూడా పెళ్లి చేసి సాగనంపాం. వాళ్ళకు కూడా 2 పిల్లలు. తను హైదరాబాద్ లో ఉంటున్నాడు. డిస్కషన్ వల్ల మాకు ఇక మాటలు లేవు. అది ఎందుకు మాటలు లేవు? మీరు అన్నను కాదంటున్నారు, మరి వాళ్ళిద్దరు ఎవరు? మరి నువ్వెవరమ్మా? నా పేరు కిరణ్ మేడం. మేడం ఇప్పుడు తమ్ముడు కాదని చెప్తున్నాడు కదా, ఆస్తి అసలు ఎందుకు 10 గుంటల ల్యాండ్ గురించి మేడం. కేవలం భూమి గురించి. నాన్నప్పుడు అన్ని ఒప్పుకున్నాడు, అన్ని ఒప్పుకొని ల్యాండ్ రాసిచ్చి అన్ని చేసిండు. ఇప్పుడు మళ్ళీ అన్ని అయిపోయి ఏదో పెళ్ళని చెప్పిన మాటలు వినేసి ఇప్పుడు ల్యాండ్ అని చెప్పి పడుతున్నాడు. కాదు, నేను ఇది ఒప్పుకోవట్లేదు. తండ్రి స్థానంలో నిలబడి నిజంగా గొప్ప త్యాగం చేశాడు. తన చెల్లెల్ని తన కొన్న కూతురులాగా పెంచి పెళ్లి చేశాడు. అలాగే తమ్ముడిని కూడా కొడుకులాగా చూసుకుంటూ తన కష్టపడుతూ సంపాదించి అబ్బాయిని చదివించాడు. అంతేకాకుండా 10 గుంటలు ఆస్తిని తండ్రి ఇస్తుంటే కూడా ఏం వ్యతిరేకించకుండా ఇవ్వడం జరిగింది. ఈ రోజు వచ్చి 10 గుంటల గురించి ఇలా మాట్లాడుతున్నాడు, ఇంత స్వార్థపరుడు అని కిరణ్ చెప్పడం ఎందుకో నాకు అది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది.
అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు మేడం. ఓకే. ఇప్పుడు తను ఒక అన్నగా వచ్చి తమ్ముడు ఇది నా పరిస్థితి, ఇది ఇవ్వు అని చెప్తే నేను ఇస్తాను. అది కాకుండా తను మాట్లాడిన మాటలకి నాకు కోపం వచ్చింది మేడం. అసలు ఒక తమ్ముడు అట్లా మాట్లాడతారా? ఏం మాటలు తెచ్చాయి మీకు? మేడం ఇక్కడ ఇంత చిన్న మాట్లాడుతున్నాడు, అసలు ఏమన్నాడు? ఉంచుకున్న దాన్ని పుట్టాడు అన్నాడు మేడం. అలా మాట్లాడతాడు ఎవరన్నా? తమ్ముని అలా వింటారు ఎవరన్నా? ఎలా మాటలు విని మొత్తం ఇలా ఇప్పుడు ఆస్తి కోసం ఎక్కువ వస్తున్నాడు ఈయన. అసలు ఎక్కడ వచ్చింది మీకు ఈ మాటలన్నీ ఎక్కడ మాట్లాడుకున్నారు? రోడ్డు మీద మేడం, ఇంట్లో మాట్లాడదామని చెప్పాను. అక్కడికి రోడ్డు మీద ఈడ్చి పంచాయతీ పెద్ద ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. కనీసం తమ్ముడు చల్లి ఏం లేదు మేడం మనకి. అంత గౌరవ మర్యాద ఇచ్చినాం కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చినా నేను. అది కూడా లేకుండా ఉంచుకుందాం పుట్టావు. ఏం మాటలు మేడం అవి? వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, మీకు 2 పిల్లలు ఉన్నారు. ఆ పదం వాడొచ్చండి, అది వినటానికే అసహ్యంగా అనిపిస్తోంది కదా. నాన్న ఉన్నప్పుడు అన్ని ఒప్పుకొని సంతకం పెట్టినోడు ఇప్పుడు వచ్చి ఏదో పెళ్ళని చెప్పిన మాటలు వినేసి ఇప్పుడు వచ్చి నువ్వు కూడా పదే కాదమ్మా, నువ్వు కూడా పదే పెళ్ళని చెప్పింది ఆ మాట నువ్వు కూడా వాడకూడదు నాన్న. చెప్పిందో లేదో మీకు తెలియదు కదా, ఆవిడ మిమ్మల్ని పెంచింది కదా, ఆవిడ కూడా తల్లితో సమానమే కదా. నువ్వు ఆ మాట అనకూడదు, మీరు అసలు ఆ పదాన్ని వాడకూడదు. అది వినటానికి చాలా అసహ్యంగా అనిపిస్తోంది. అంటే ఒక పెద్దరికం స్థానంలో ఉన్నారు, మీరు అనవలసిన మాటేనాది? పైగా నా సొంత తమ్ముడు కాదు కదా. చూసారా పిల్లని చెప్పిన మాటలు అంటున్నారు. మీరు ఎందుకు మీరు ఉంచుకున్నామే బిడ్డలు అని ఆ మాట ఎందుకు ఉపయోగించారో ఒకసారి చెప్పండి నాకు. అది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఇక్కడ లీగల్ గా నేను ఒక లాయర్ గా నేను మాట్లాడాల్సి వస్తే వాళ్ళ తల్లి ఉంచుకున్నామే కాదు, మీ తల్లి మరణించిన తర్వాత వాళ్ళ తల్లిని మీ తండ్రి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సాంప్రదాయంగా పెళ్లి అనేటటువంటి డెఫినేషన్ లోనే వస్తుంది. ఆమె భార్య స్థానంలో వచ్చింది. మీరు ఆ మాట అనడానికి లేదు. ఎందుకు అన్నారు ఆ మాట అనవలసిన పరిస్థితి ఏమొచ్చింది? అప్పుడు బాగానే ఉన్నారు, అప్పుడు కలిసి ఉన్నాం. అంటే అప్పుడు భార్య అప్పుడు తల్లి అవుతుంది, అప్పుడు తమ్ముడు చెల్లి అవుతారు. ఇప్పుడు కాకపోతారా? ఇందాక పిన్ని గారు కూడా గౌరవంగా మంచిగా చూసుకుని చెప్పాను. అలాంటి ఆమెని అంత మాట అనొచ్చా? నా కుటుంబ పోషణకు నాకు ఉండాల్సిన బరువు బాధ్యతలు నాకున్నాయి. మీ బరువు బాధ్యతల గురించి మిమ్మల్ని పెంచిన తల్లిని అంత మాట అనకూడదు కదా. అది నేను అంటున్నాను. నాకు సొంత వాళ్ళు కాదు కదా, ఇప్పుడు నాకు లేరంటున్నాను. అప్పుడు ఇచ్చిన ప్రాపర్టీ నాది నాకు కావాలి. అప్పుడు ఆ మాట వల్లనే ఈ తగాదా వచ్చింది, మీ మధ్యన ఈ డిఫరెన్సెస్ ఈ గ్యాప్ వచ్చింది. ఆ మాట మీరు ఎందుకు అన్నారు? ఒకవేళ మీరు తప్పుగా ఆవేశంలో అని ఉంటే కానీ అది వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఒకటేనా మేడం? ఇప్పుడు తమ్ముని అడిగే పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి కాకుండా ఉంచుకుందాక పుట్టావు పెళ్ళని చెప్పిన మాట నుంచి నేనంటే దానికి రివర్స్ తిరిగి మళ్ళీ చెల్లిని దూరం పెట్టడం, చెల్లిని మాట్లాడడం, ఇవన్నీ కరెక్టా మేడం? తప్పు. 30 నిమిషాలలో నొప్పి లేకుండా వేరికోస్ వెయిన్ చికిత్స అవేస్ హాస్పిటల్ హైదరాబాద్. చిన్న విషయాన్ని రోడ్డుకి ఇచ్చి పంచాయతీ పెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. ఇదేమైనా మంచిదా మేడం? అవును, ఉంచుకున్న దానికే పుట్టిన కదా. అప్పుడు నాకు లేదు కాబట్టి నాకు ఇవ్వమంటున్నాను. నాది నాకు ఇచ్చేయాలి. మంచిగా మాట్లాడు. నువ్వు నాది నాకు ఇచ్చేయాలి అంతే. నాకు చెల్లి లేదు, ఎవరు వద్దు. సొంతంగా మాట్లాడుకోవడానికి కొట్టుకోవడానికి రాలేదు. మనం ఇక్కడ ఒక అడ్వకేట్ ని పెట్టుకొని కూర్చుని మీ సమస్యని పరిష్కరించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. అది గుర్తుంచుకోండి. మాట్లాడకూడదు. అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు? మాట్లాడేది వింటే మాకే కోపం వస్తా ఉంది. ఏంటి అసలు మల్లేష్ మాట్లాడదలుచుకుంటే వాడితో మాట్లాడకూడదు. కట్ చేయాలి. న్యాయం. మీరు ఒక పెద్ద మనిషిలాగా ఒక పెళ్ళైనటువంటి వ్యక్తిలాగా మాట్లాడట్లేదు. అసలు ఏదో రోడ్డు మీద పోరంబోకు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదండి. మీకు ఆయన వల్ల ఏం ప్రాబ్లం ఉందో చెప్తే మేము అతన్ని మాట్లాడవచ్చు, అంతేగాని మీరు అనవసరంగా లేని మాటలు కేవలం మాకు కూడా అనిపిస్తుంది. ఈరోజు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే, మీరు మాట్లాడే విధానం చూస్తే ఆస్తి గురించే కేవలం మీరు మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. అది కరెక్ట్ కాదు. అది కాదమ్మా, ఇందాక మీరు అన్నారు ఇది కారణం కాదేమో అనుకున్నారు, కానీ ఆయనతో మాట్లాడుతుంటే అదే అనిపిస్తుంది. అసలు రమ్య, మళ్ళీ గొడవలన్నీ పడద్దు మేడం, కలిసి ఉండాలి. చూడండి, ఆడపిల్ల అలా ఏడుస్తా ఉంటే, మీ ఇద్దరు ఇట్లా కొట్టుకుంటా ఉంటే, జమానతులు పెట్టి పెద్ద మనుషుల సంవత్సరం 2-3 సార్లు పంచాయతీలు అయిపోయాయి. ఆ పంచాయతీల టైంలో కూడా పెద్ద మనుషులు చెప్పినట్టుగా కూడా కనీసం నేను తండ్రిగా తీసుకొని పెద్ద బాధ్యత తీసుకొని మా చెల్లిని వీడిని చదివిపించినా కూడా ఆ టైంలో నాకు స్థానం ఇవ్వాల్సినంత ఇవ్వలేదు. నా మాటగా జవదాటి నేను ఇంట్లో మాట్లాడుకుందాం అని చెప్పి పరిష్కారం చేసుకుందాం అంటే కూడా అప్పుడు వినాల్సిన రకంగా వినలేదు. తప్పుడు మాటలు మాట్లాడినా. తప్పుడు మాటలు ఏం మాట్లాడారు? తప్పుడు మాట్లాడంటే పిల్లని చెప్పుడు మాటలు వింటున్నాడని పంచాయతీ అక్కడ కూడా ఒక రకంగా తల్లి లాంటిది, అంటే వదిన వరుస కదా,
ఒక తల్లి స్థానం ఇచ్చి మీరు అది ఇద్దరు hurt అయ్యారు. చూసుకోవడం కూడా హర్ట్ అయ్యారు అక్కడ కూడా నాకు విలువ లేదు, రోడ్డు మీద పడేశారు. అక్కడ కూడా బజార్కి ఇచ్చి నాకు పరువు తీయాల్సిందంతా తీసేశారు. లేనిది ఊహించుకొని చిన్న 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 మనస్పర్ధలు. విషయాలకి మనస్పర్ధలు తెచ్చుకొని మిమ్మల్ని మీరు దూరం చేసుకొని ఉన్న బంధాలని బంధుత్వాల్ని తెంచుకుంటున్నారు అని నాకు అనిపించింది. ఇప్పుడు నేను ఒక్కొక్కళ్ళతోని ఒక్క నిమిషం మాట్లాడతాను. కిరణ్, ఇప్పుడు ఒకవేళ మీ అన్న నాకు నా 10 కుంటలు కావాలి అని ఖచ్చితంగా కూర్చున్నాడు అనుకోండి, మీరు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారా? నాకు అసలు ఇష్టం లేదు. ఆయన అన్న మాటలు కాదు మేడం, రేపు నా ఫ్యూచర్ కూడా నేను చూసుకోవాలి కదా. ఆయనకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు. ఏదో ఇప్పుడున్న కష్టానికి కష్టాలు ఎన్ని రోజులు ఉంటాయి మేడం? కొద్ది రోజులు ఉంటాయి. ఆ కొద్ది రోజులు భరించి ఏదో చేసుకుంటే అయిపోద్ది. ఇప్పుడు నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు, ఇంకా జాబ్ సెర్చ్ చేస్తున్నాను. ఇంకా నేను జాబ్ సెటిల్ అవ్వలేదు, నేను ఉన్నదాన్ని కూడా అమ్ముకుంటే నేను ఎట్లా మేడం? ఓకే, మీరు ఎట్టి పరిస్థితుల్లోని మీకు ఇచ్చినటువంటి 10 గుంటాలు తిరిగి ఇవ్వడానికి మీరు ఇష్టపడటం లేరు. ఆస్తికే ప్రాముఖ్యత ఇస్తున్నారు కానీ మీ అన్న ఆ బంధానికి బంధుత్వానికి మీరు ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. సరే, మీరు పెంచినటువంటి తమ్ముడు మీకంటే వయసులో చిన్నవాడు, ఇంకా జీవితంలో సెటిల్ కానటువంటి వాడు, మీ అంతటా మీరు మీ ఇష్టంతో 10 కుంటాలు ఇచ్చారు. ఇప్పుడు ఇవ్వని అంటున్నాడు కాబట్టి పోతే పోనీ నా బిడ్డ తీసుకున్నాడు, ఆడ ఎక్కడున్నా బాగుండాలి అనే ఆలోచనతో మీరు వెనక్కి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉందా? లేదు. ఎందుకు? నాకు రోడ్ మీద పడేసారు, బజార్కి ఇచ్చారు కదా, నాకు తీయాల్సిన పరువు. ఓకే, అంటే మీ 10 కుంటాలు ఆయన ఇస్తే మీ ఆ పరువు పోయిన పరువు వస్తుందా? నాకు ప్రాపర్టీ ముఖ్యం మేడం, నాకు ప్రాపర్టీ కావాలి. సో మీ తమ్ముడికి ఆస్తే కావాలి, మీకు ఆస్తే కావాలి. రమ్య, నేను ఒక విషయం అడుగుతాను. మీరు విన్నారు కదా ఇప్పుడు మాట్లాడింది, మీ అన్నాను తమ్ముడును వీళ్ళిద్దరికి ఆస్తులే కావాలట. మరి మీకు కూడా ఆస్తి కావాలా? వద్దమ్మా, నాకు ఆస్తుల మీద ఎలాంటి ఆశ లేదు. నాకు కావాల్సింది మా అన్నయ్యలు, వాళ్ళ ప్రేమ మాత్రమే కావాలి నాకు. ఆస్తి మీద ఏం చేసుకోవాలమ్మా? ఆస్తి మీరు చెప్పండి. అత్తగారి ఇంట్లో ఏదైనా కష్టం వస్తే ఒక ఫోన్ చేసో, లేదంటే అక్కడ నన్ను మా ఆయన కొట్టినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? నా బాధ ఎవరితో చెప్పుకోవాలి చెప్పండి? ఇన్ని సంవత్సరాల నుంచి ఆ ఒంటరితనం నేను భరించలేకపోయానమ్మా, అందుకే మీ దగ్గరకు వచ్చాను. మీరైనా కనీసం వాళ్ళకి నచ్చ చెప్తారు. ఎవరేం చెప్పట్లేదు. మా ఆయనని అడిగితే కూడా వాళ్ళు చులకనగా మాత్రమే చూస్తున్నారు. మా అత్తగారు కానీ బావగారు కానీ లేని కష్టాలు కూర తెచ్చుకోవడం దీన్ని. మీరు చెప్తున్నారమ్మా, ఒక రాఖీ పండుగ వచ్చి మా ఆడబిడ్డ వచ్చి మా ఆయనకి రాఖీ కట్టడానికి వచ్చి వెగతాళిగా నవ్వుతుంటా బాధ ఎంత ఉంటుందమ్మా నాకు. ఇద్దరు నుండి కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసి కూడా అన్నతోనే మాట్లాడుకోపో అంటారు. ఆడవాళ్ళకి ఎన్ని రకాల కష్టాలు ఉంటాయి, ఆ కష్టాలు ఎలా పుట్టుకొస్తాయి అన్నది ఈ కేసు బట్టి అర్థమవుతుంది. వాళ్ళకి చెవులు కుట్టించడానికి తీసుకెళ్తే మేనమామే కుట్టాలి కానీ వాళ్ళకి లేదమ్మా. మల్లేష్, నా చెల్లెలు కిరణ్తో మాట్లాడుతుంది కనుక నేను మాట్లాడను, నాకు వాళ్ళు లేనట్టే, నాకు ఆస్తే కావాలని అన్నావు కదా. నాకు తెలియదు ఆమె బాధను నువ్వు ఎంత అర్థం చేసుకున్నావో. ఆ మాటలు ఆ బాధ వింటుంటే హృదయం ద్రవిస్తుంది, కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. చూసావా నీ చెల్లెలు ఎంత బాధపడుతుంది, అక్కడ అత్తగారింట్లో ఎన్ని అవమానాలకు లోనవుతుంది. నువ్వు నీ తమ్ముడు కలిసి ఆ అమ్మాయి జీవితాన్ని నరకం చేస్తున్నారు. అత్తింట్లోని సుఖంగా ఉండాల్సిన అమ్మాయి యొక్క జీవితాన్ని అవమానాలు పాలు చేస్తున్నారు. ఇది మీకు ఎంత మటుకు సమంజసం చెప్పండి? ఇప్పుడైనా అసలు నిజంగా రేపు మీ బిడ్డలకి, రేపు మీకున్నటువంటి బిడ్డలు లేదా రేపు అబ్బాయికి పెళ్ళి పిల్లలు పుడితే ఆ పిల్లలు ఇదే స్థానంలో కూర్చుంటే మీరు తండ్రులుగా భరించగలరా? చెప్పండి, ఆలోచించండి. హాస్పిటల్ ఉన్నానమ్మా, నేను సిజరీన్ అయినప్పుడు పాప పుట్టినప్పుడు చాలా హెల్త్ బాడైపోయింది. మీ అత్తగారు ఎలా చూస్తారో తెలుసు కదమ్మా. ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. వదిన అమ్మ కదమ్మా, వదిన వచ్చి చూసుకోవాలి నన్ను అమ్మలాగా. ఆ టైంలో అమ్మలేని ఆ బాధ ఎవరికి చెప్పుకోనమ్మా నేను. ఆ టైంలో అత్తగారు చీచీ దూదు అంటుంటే భరించలేకపోయేదాన్ని నేను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకునే వాళ్ళు కాదు. నువ్వు చదువుకుంటున్నావు కదా కిరణ్, నువ్వేమంటావు చెప్పు చూడు. నీ చెల్లెలే కదా, నీ సొంత చెల్లెలు ఇంత బాధపడుతుంది. 10 కుంటాలు అన్నకి ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా లేవు. చెల్లెలు జీవితం ఎటన్నా పోని. అండ్ మల్లేష్, మీరు బిడ్డలా పెంచారు, పెళ్లి చేశారు,
చేసినటువంటి బిడ్డ మీ ముందు కూర్చొని ఏడుస్తుంది, మీకు కూడా ఒక ఆడ కూతురు ఉంది, ఆ కూతురు ఇలా కూర్చొని ఏడుస్తే ఆమె పరిస్థితి ఏంటి నాకు కూడా చెప్పండి. ఒకప్పుడు చెల్లి అంటే ఆడబిడ్డ అంటే నాకు కూడా మరి కానీ మరి ఇష్టమే 10 ఉండదు గుంటలు ఎక్కువైంది కదా చెల్లెల కంటే. మేడం. నాకు వాడితో మాట్లాడుతుందని చెప్పి నేను అంత అవును, ఎందుకు మాట్లాడుతుంది, తెగతెంపులు చేసుకున్నాను మేడం. ఎందుకు మాట్లాడుతుంది? తమ్ముడు ఒకటి, 2 ఆ బాధల తన పడే కష్టాలు తన మనసు ఎవరితో పంచుకోవాలి? మీరు మాట్లాడినప్పుడు ఇంకెవరితో మాట్లాడుతుందండి? చెప్పండి. అమ్మ ఇట్లా కాదమ్మా, నేను- ఒకవేళ కోర్టుకి వెళ్తారు అనుకుందాం, Yes. అసలు అప్పుడు ఎలా ఉంటుంది ఏంటనేది ఒక్కసారి చెప్పండి అమ్మ, అప్పుడైనా వీళ్ళకి అర్థమవుతుందేమో అనిపిస్తోంది. కీలెంచి వాత పెట్టాలని ఒక సామెత ఉంది అవును కదా, అవును. ఇలాంటి వాళ్ళకి ఆ. అంటే ఇట్లాంటి మూర్ఖులకి అని చెప్పాలి, నిజం చెప్పాలి, ఇది మూర్ఖత్వమే. ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత మీ అన్నదమ్ములు ఇద్దరు మనసులు మార్చుకొని మనం జీవితాంతం బ్రతికున్నంత కాలం మనం ముగ్గురు కలిసి ఉంటామని ఒక నిర్ణయానికి వచ్చి వెళ్ళారా, సరే సరే. లేని పక్షంలో మీ జీవితం ఏమవుతుందో చెప్తాను నేను. ఇప్పుడు గొడవంతా కూడా ఆస్తి గురించి వచ్చింది. ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని అమెండ్మెంట్ చేశారు, మార్పు తీసుకొచ్చారు. ఆ మార్పు ప్రకారం ఏంటంటే తల్లిదండ్రులకి ఉన్నటువంటి ఆస్తిని బిడ్డలకి పంపకం చేసేటప్పుడు ఆ పంపకంలోని మగపిల్లలకి ఎంత హక్కు ఉంటుందో ఆడపిల్లలకు కూడా అంతే హక్కు ఉంటుంది అనేటటువంటి సవరణ చేయడం జరిగింది. అంటే దీని ప్రకారం ఏంటంటే మీరు కొట్లాడుకునేటటువంటి 10 గుంటల ఆస్తిలోని ఆమెకు కూడా బాగుంది అన్న సంగతి మర్చిపోకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరికి ఉన్నటువంటి ఆస్తిని, ఇప్పుడు ఉన్నటువంటి ఆస్తిని కాపాడుకోవాలంటే మీరు మీ యొక్క గొడవల్ని పక్కకు పెట్టి ముగ్గురు మంచిగా కలిసి ఉండడానికి ప్రయత్నించాలి. అది ఫస్ట్ థింగ్. ఆస్తి పోగొట్టుకోవద్దు అంటే, లేకపోతే మీకు ఇచ్చినటువంటి ఆస్తిలోని పంపకం జరుగుతుంది, మీకు ఇచ్చినటువంటి ఆస్తిలోని పంపకమై 3 భాగాలుగా వెళ్ళినప్పుడు మీ ఇద్దరికి ఉన్న ఆస్తులు కట్ అవుతాయి. సెకండ్ థింగ్, బాధ్యతలు పెరుగుతాయి. ఏ విధంగా బాధ్యతలు పెరుగుతాయి అంటే, మొదటిదేమో మీరు గొడవలు పెట్టుకుంటుంటే మీ చెల్లెలింట్లో కూడా నిప్పు రాచుకుంటుంది. రాజుకొని ఆమె అత్తగారింట్లోని గొడవలకి కష్టాలకి తట్టుకోలేక విడిపోవలసినటువంటి పరిస్థితి వచ్చి ఆమె ఇద్దరు పిల్లలు కలిసి మీ ఇద్దరింటి మీద పడతారు. అప్పుడు మీరు ఆమె బాధ్యతని చచ్చినట్టు నిర్వర్తించాలి. ముగ్గురిని పోషించాల్సినటువంటి బాధ్యత మీ ఇద్దరి మీద పడుతుంది. వీళ్ళు అంత పరువు గురించి మాట్లాడుతున్నారు కదా, మరి పరువు గురించి మాట్లాడారు, పంచాయతీలోకి వెళ్ళారు కాబట్టి నా పరువు పోయిందన్నారు. మరి అంత పరువు గురించి మాట్లాడే వాళ్ళు రేపు చెల్లెలు మొగుడిని వదిలేసి ఇంటికి వస్తే రోడ్డు మీద వదిలేస్తారా? సొసైటీ వాళ్ళని చీకొట్టదా? మరి అటువంటి పరిస్థితుల్లో ఆమె బాధ్యత తీసుకోవాలి. ఆమె బాధ్యత తీసుకుంటే నీ చెల్లెలు వచ్చి మన ఇంటి మీద పడ్డది, ఇంక ఈమెని నువ్వే చూసుకుంటూ ఉండి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతానని ఆయన పెళ్ళం వెళ్ళిపోతుంది. ఈయనకేమో ఇటువంటి కుటుంబంలో పిల్లలు మేము ఇవ్వమని ఈయనకి ఈ జన్మలో పెళ్లి కాదు. ఇక మీరే ఆలోచించు, ఇది జరిగేటటువంటి పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లోని మీరు కాంప్రమైజ్ అయ్యి ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పేసి ఎవరు ఏ స్థానంలో ఇప్పుడు ఉన్నారో ఆ స్థానంలోనే ఆ ఆస్తులను ఎంజాయ్ చేస్తూ మీ ఫ్యామిలీస్తో మంచిగా ఉండి మీ చెల్లెల్ని బాగా చూసుకొని మీ చెల్లెల అత్తగారు వాళ్ళకి మా చెల్లెలకి మేము ఉన్నాము, కష్టమైన నష్టమైన ఆమెకు పుట్టిల్లుంది, పుట్టింట్లో అన్నదమ్ములు ఉన్నాము అనేటటువంటి భరోసా ఇచ్చారా? సరే సరే. లేని పక్షంలో మీకున్న కుటుంబాలు పాడైతాయి, మీకున్న ఆస్తి కూడా ముక్కలయ్యేటటువంటి అవకాశం ఉంది. రమ్య, విన్నావుగా మేడం ఏం చెప్పారని? సో దీని పర్యవసానం ఈ విధంగా ఉంటుంది. మీ ఇద్దరు అన్నయ్యలు విన్నారు, నువ్వు విన్నావు. నీ అభిప్రాయం చెప్పు. నాకు మా అన్నయ్యలే కావాలి మేడం. వాళ్ళ మీద కేసు పెట్టాలని కూడా నాకు ఎప్పుడు అలాంటి ఆలోచన కళలో కూడా రాదు. కేవలం వాళ్ళతో ప్రేమగా ఉండాలి. స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తుంది కదమ్మా. కిరణ్, అలా అయితే వెళ్ళండి, కోర్టుకు వెళ్ళండి. మీ చెల్లెలకు మీరు కావాలంటున్నారు, మీరేమో వద్దంటున్నారు కాబట్టి మీకు ఆస్తే కావాలంటే కోర్టుకు వెళ్ళండి. ఆమె తరఫున నేను వాదిస్తాను. అట్లా 2-3 మాటలు అన్నాడని అంతే అని ఆస్తి మీద నాకేమి ఎంత లేదు. ఆయన ఏదో అన్న మాటలకి నాకు కొంచెం కోపంలో చెల్లి వచ్చిన పట్టించుకోకుండా, నాకన్నా అన్న ఎక్కువ అన్న అంత ప్రేమ అంతా తను అన్నకి చూపిస్తుందేమో నేను బాధపడ్డాను, అంతేగాని తన మీద నాకు ఎలాంటి లేదు. సో నా చెల్లి నేను దూరం చేసుకోవాలని ఏదో ఆస్తి కోసం అన్నని దూరం చేసుకుని అనుకోవట్లేదు. అన్నకి ఇచ్చేస్తాను కావాలంటే, అందులో నా కష్టంతో నేను పైకి వస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకంటే నీ చెల్లెల బాధను అర్థం చేసుకోవడం ఒక ఎత్తు అయితే భవిష్యత్తు భయానకంగా చేసుకోకపోవడం ఇంకొక. మంచి నిర్ణయం అమ్మా. చాలా మంటారు మల్లేష్ గారు? వాళ్ళిద్దరు కలిసి నాకు నాది కూడా నేను ఒక్కరిని కూడా ఎందుకు
బ్లేమ్ అవ్వాలని నాకు కూడా ఆలోచన ఉంది మేడం. తల్లి లాంటి వదిలేని ఒక మాట అన్నాడని చెప్పి బాగా నన్ను కూడా పరువు తీసినట్టు మాట్లాడండి కాబట్టి అక్కడ నేను కొంచెం మనస్తాపం అయిపోయాను. కిరణ్ విన్నావు కదా, నిన్ను పెంచింది కదా ఆవిడ్ని గౌరవించాలి కదా. అదే అమ్మే ఒక మాట నింది అనుకో, సర్దుకుంటారు కదా మీరు. అంతే కదా, మీ అమ్మ పెంచిందని మీ అన్న తన కష్టపడి త్యాగం చేసి మిమ్మల్ని పెంచాడు. మిమ్మల్ని పెంచినటువంటి వదిన్ని మీరు గౌరవించాలి తల్లిలాగా. మరి ఆస్తి విషయం ఏం చేద్దాం మల్లేష్ గారు? వాళ్ళిద్దరు నాతో కలిసి ఉంటే నాకు అంత అదే పెద్ద ఆస్తి. వెరీ గుడ్, చాలా సంతోషించాలి. చిన్న చిన్న గొడవలమ్మా, మనస్పర్ధలు అంతే. మన దగ్గరికి రమ్య వచ్చినప్పుడు మరి అన్నయ్యలు ఇద్దరు వస్తారమ్మా, అసలు నువ్వు మాట్లాడుతున్నావా అంటే లేదు మేడం నేను మాట్లాడట్లేదండి. అప్పుడు అనిపించింది నాకు మీ సమక్షంలో కూర్చోబెట్టి మాట్లాడి దాని పర్యవసానం ఏ విధంగా ఉంటుంది అనేది తెలిస్తే వాళ్ళకి కొంత ఆలోచన శైలిలో మార్పు వస్తుంది అనేసి చాలా సంతోషం అనిపిస్తుంది అమ్మ. ఈరోజు ఒక మంచి విషయం మనం మాట్లాడాము, దానికి ఒక పరిష్కారాన్ని మీరు చూపించారు. అవును ఏమ్మా, ఏమంటావు రమ్య? చాలా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను మనసులో తల్లి వచ్చిన కానీ చేడుస్తూనే ఉన్నావు. చాలా చాలా ధన్యవాదాలు అమ్మ. మరుగున పడుతున్న ఆప్యాయతల్ని కాపాడేటటువంటి అవకాశం చాలా అరుదుగా లభిస్తుంది. ఆప్యాయతల్ని కాపాడేటటువంటి కేసులు చాలా తక్కువ వస్తాయి. అవునమ్మా. ఈ ప్లాట్ఫామ్ మీద ఇటువంటి కేసు రావడము, సెటిల్ చేయడము నిజంగా చాలా నాకు కూడా ఒక తృప్తినిచ్చింది అని చెప్పచ్చు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఎప్పుడు కూడా బంధాలని బంధుత్వాలని పోగొట్టుకోకండి. ఆస్తులు ఏమున్నాయి సంపాదించుకోవచ్చు, కానీ బంధాలను సంపాదించుకోవడం చాలా కష్టం. ఓకేనండి, రైట్. నమస్తే. 30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్.